హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఏం లేదండి, వార్తలు చూస్తున్నాం గదా! అంటే సెలబ్రిటీ వాళ్ళ లైఫ్‌లో ఎందుకు విడాకులవుతున్నాయని. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా రెహమాన్ గారు, సైరా బాను గారు, అదే వాళ్ళ వైఫ్ పేరనుకుంటా. వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇంక ఎక్కడేం చూసినా కూడా విడాకులవుతున్నాయి. ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఓపెన్‌గా చెప్పుకుంటున్నారు. బయటకొచ్చి మాకు ఇట్లా పడట్లేదు, విడాకులు అవుతున్నాయి, మా గోప్యతను పాటించండి, మా పర్సనల్ లైఫ్‌లోకి మీరు ఎవరు ఎంటర్ అవ్వద్దు అని. అది నిజంగానే వాళ్ళకే కాదండి, ఈ ఈ రోజుల్లో, ఈ కలికాలంలో ఎక్కడైనా అంతే జరుగుతున్నాయి. కాపోతే ఏంటంటే సెలబ్రిటీలు మనం కాదు కాబట్టి మన ఇళ్లల్లో ఏం జరుగుతున్నాయి ఏదని గబుక్కుని బయటికి రావు. వాళ్ళ ఇళ్లల్లో ఏది జరిగినా భూతద్దంలో చూస్తారు కాబట్టి బయటకొస్తాయి. ఈ రోజులు మనుషుల్లో ఎలా మారిపోయారంటే బాగా స్వార్థం ఎక్కువైపోయింది. వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు అది భార్యనైనా సరే వాడుకుంటున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు నాకేం చేసావు, ఈ నువ్వేం చేసావు నాకంటే ఎవరికైనా బాధే అనిపిస్తుంది కదండీ. ఇప్పుడు అవసరం అంటే భార్యాభర్తలు అవసరమా అంటే అవసరమే. ఎందుకు కాదండి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర బాగా ఏమి ఇబ్బంది లేకుండా డబ్బులు మనీ ఉన్నాయి అనుకుందామండి. ఒకళ్ళు బాగా లేదు, వాళ్ళకేం లేదు. మరి ఏది కావాలన్నా కూడా ఇప్పుడు ఆమెకి సపోర్ట్ చేసినప్పుడు మరి అది ఆదుకున్నట్టే కదండీ. సపోజ్ ఏదైనా సరే, మంచైనా చెడుకైనా లేదు డబ్బులకైనా ఏదైనా చేసినప్పుడు అది ఆదుకున్నట్టే కదా. అది అయిపోయిన తర్వాత నువ్వు నాకేం చేసావు, నువ్వేం చెందావు, నువ్వు పెట్టకపోతే నాకు జరగదా అని అంటే అలా అయిపోతున్నాయి. అదొకటి. ప్లస్ వచ్చేసి ఉమ్మడి కుటుంబాలు తెగిపోయినాయండి. ఇంతకుముందు ఏంటంటే ఏమైనా మనస్పర్ధలొచ్చినా చుట్టుపక్కల వాళ్ళు కూర్చోబెట్టి అలా కాదు, ఇలా కాదు, భార్యాభర్తలంటే ఎన్ని కొట్టుకున్నా, తిట్టుకున్నా, పొద్దున్నకి ఎన్ని తిట్టుకున్నా సాయంత్రానికి ఒకటైపోవాలి, కలవాలి అని చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారండి? రెండు వైపులా చేరి ఇటు చెప్పేది అటు చెప్తున్నారు, అటు చెప్పేది అటు చెప్తున్నారు. ఎవరు న్యాయబద్ధంగా నిలబడి ఇట్లా చేసి ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని ఇద్దరి వైపు, నేను ఒక్కళ్ళ వైపు చెప్పమని ఎవరిని అననండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి వైపు చెప్పాలి. ఎవరు తప్పు ఉంటే అటు నిజాయితీగా ఇదిగో ఇది నీ తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇదిగో నీ తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా కాకుండా ఒక్కళ్ళ వైపే చెప్పారనుకోండి, అయ్యి తేడాలు వచ్చేస్తాయి, అయ్యి విడిపోవటానికి కారణమవుతాయి. ఇప్పుడు ఏ మాత్రము తేడాలు వచ్చినా కూడా ఎవరు కలిసి ఉండటానికి కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదండి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా భార్యాభర్తలు కలిసి ఉంటే బాగానే ఉంటుందండి. కానీ ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో ఇంకా అసలు మనశ్శాంతి ఉండదు. గొడవలు గొడవలు గొడవలు. ఒక ఎవరు ఆపరు. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఎవరో ఒకళ్ళు తగ్గాల్సిందేనండి. ఇద్దరైతే నాకు తెలిసినంత వరకు చాలా వరకు తగ్గరు. ఒక్కళ్ళు మాత్రమే దాంట్లో తగ్గుతారు. అది కూడా ఎవరు తగ్గుతారనంటే హెల్ప్ పొందినోళ్ళే తగ్గాలి. ఇప్పుడు ఎవరి ద్వారా ఎక్కువైతే ఇప్పుడు భర్త అయినా సరే హెల్ప్ పొందారనుకోండి, అవునులే నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సాయం చేశారు కాబట్టి అని చెప్పి తగ్గాలి. అలా కాదు, నేను తగ్గను అంటే అయిపోతాయి. ఇలాగే అయిపోతాయండి విడాకులు. అంటే ఇప్పుడు ఎవరు కూడా కొట్టుకుంటా తిట్టుకుంటా ఎక్కువ కాలం గడపలేరు కదండి. ఇప్పుడు అట్లా కొట్టుకుంటా తిట్టుకుంటా ఏమన్నా ఒకరికొకరు కొట్టుకున్నా చేసినా ఏదైనా జరిగినా ఎవరి జీవితాలు వాళ్ళు విచ్ఛిన్నం అయిపోతాయి. ఇప్పుడు కొట్టుకున్నప్పుడు ఎక్కడో చోట తగిలిందనుకోండి, ప్రాణాలు పోతే ఏంటి? ఇప్పుడు ఈ జీవితం ఎందుకు? ఇక్కడ మనం ఏ పాపం చేసుకున్నామో మానవ జన్మెత్తాము. ఎన్ని బాధలు వచ్చినా కూడా ఈ జన్మని ఈ జన్మని బాధలు పడి చాలించాలి ఒరిజినల్గా. అంతేగాని బలవంతంగా చావటము, లేకపోతే ఎవరో కొడితే చావటము, లేకపోతే ఎవరో చంపేటే చావటం, అది ఇంకా మన జన్మకి స్వార్థకత ఉండదు కదా. అయినా కానీ గొడవలు అవుతుంటే పడకపోతే విడిపోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొందరు అట్లా విడిపోకుండా చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా చంపేసినందు మాత్రాన్ని ఏమొస్తుంది? ఎవరి లైఫ్లో అయినా స్పాయిల్ అయిపోతాయి. ఈ చంపేసినందు మూలాన ఏమన్నా మనశ్శాంతిగా చంపేసిన వాళ్ళు ఏమైనా ఉండగలుగుతారా? అలా ఏం లేదు కదా. పాత రోజుల్లో అంటే అండి ఎంత గొడవలైనా ఏంటంటే చుట్టుపక్కల నలుగురు ఏమనుకుంటారో, అమ్మో మన గురించి ఏమనుకుంటారో, నలుగురిలో పడితే మన పొరుగు పోతుందనే ఇది ఎక్కువ ఉండేదండి. అందుకని చెప్పి ఏమయ్యేదంటే ఎవరికాళ్ళు సద్దు మనగిచ్చుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి, ఎవరు కరెక్ట్గా ఉంటున్నారు, ఎవరు కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు అందుకని చెప్పి జనాల మీద రెస్పెక్ట్ అందరికీ పోయింది. ఎవరు అనుకుంటే ఏంటి,
4 రోజులు అనుకుంటారు, వదిలేస్తారు. అందుకని జనాల కోసం మన లైఫ్ స్పాయిల్ చేసుకుంటామా అనే రీతిలోకి వస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళును. అంతే తప్పితే ఏమీ లేదు. కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే బాగా ఇంకా మేము ఇద్దరం కలిసి జీవించలేము, ఇద్దరం కలిసి బతకలేము అని అనుకున్నప్పుడు విడిపోవటంలో ఏం తప్పు లేదండి. ఇప్పుడు కలిసి ఉండగలిగితే ఆ బంధం ఎంతో కొంత ఏ మూలో ఒక మూలకు కలిసి ఉండాలని ఉంటే ఎట్లయినా కలిసి ఉంటారండి. ఒకళ్ళు విడగొడితే విడిపోవటము, లేకపోతే లేదండి ఇప్పుడు విడిపోయిన తర్వాత నీకు వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు అందుకే విడిపోయావు, అదంతా కళ్ళండి నాకు తెలిసిన వరకు అయితే. ఎందుకంటే ఒక బంధాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి అంటే ఇప్పుడు ఎవరో వచ్చి నీ మొగుడు వదిలేసుకోమ్మ నీ మొగుడిని అంటే వదిలేసుకుంటారా? మంచోడైతే భర్త, లేదు ఆ మొగోడికే వచ్చి నీ పెళ్ళం నీ వదిలేసుకోమంటే పెళ్ళం మంచిదైతే మొగుడు వదిలేసుకుంటాడా? ఎందుకు వదిలేసుకుంటారండి? ఇప్పుడు 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతున్నాయని ఏం జరుగుతున్నాయి అనేది ఎవరికి తెలుసండి? బయట వాళ్ళకి తెలియదు కదా. ఎవరికి తెలుస్తుంది? భర్తకి భార్య, భార్యకి భర్తకి. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, లోకమంతా మంచోడే అంటే బయట ప్రపంచానికి అందరూ మంచోళ్ళే. ఈ ఇట్లాంటి వ్యక్తి లేదు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అని అనిపించుకుంటారు. కానీ లోపల వచ్చేటప్పటికి ఏమవుతుందండి? తగాదులు అవుతాయి. దేనికి అవుతాయి? ఏ వీక్నెస్లు అయినా లోకం ముందు బయటపడవండి. వాళ్ళతో ఏముందండి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, మహా అయితే క్లోజ్గా ఉంటారు 1 గంట 2 గంటలు. కానీ 24 గంటలు ఉండేటప్పుడు ఒకళ్ళ వీక్నెస్లో ఒకరికి ఎవరికంటే తెలిసేది? భార్యాభర్తలకి. అందుకని చెప్పే లోకానికి మంచి అయినంత మాత్రాన లోపల మంచోళ్ళు అవ్వాలని లేదు. ఆ వీక్నెస్లన్నీ ఇప్పుడు బరాయించేది ఎవరంటే భార్య భర్త కాబట్టి, భర్తను భార్య కాబట్టి వాళ్ళిద్దరికి లొసుగులు తెలుస్తాయి కాబట్టి అసలు మన ఇద్దరం కలిసి జీవించగలుగుతామా లేదా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అంటారండి, ఎప్పుడైనా కొడుతున్నావు తిడుతున్నావు అని ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడతారు. పడిన తర్వాత నువ్వు కొడుతున్నావు తిడుతున్నావు నేను అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటే, మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎట్లా పడ్డావు అంటే ఇప్పటికి తెగింపు వచ్చిందండి. ఎందుకు కొడతారండి? ఎందుకు తిడతారు? ఎందుకు కొడతారు? అవును, పడినప్పుడు ఫస్ట్లోనే వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత సంవత్సరంలోపు ఏ వ్యక్తికైనా లేడీకైనా జెంట్కైనా సంవత్సరంలోపే తెలిసిపోతుందండి బంధం అనేది. అంటే మనం వీళ్ళతో ట్రావెల్ చేయగలుగుతామా లేదా అనేది కంపల్సరీ పెళ్ళైన సంవత్సరంలోపే అర్థమవుతుందండి. ఉండే కొంది ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత విసుగుల మీద ఏమన్నా పని ఒత్తిడి మీద ఏదన్నా తగాదులు అయితే అవుతాయేమో కానీ, లేదు మనస్పర్ధలు వచ్చి లేకపోతే ఇంకేదన్నా ఎఫ్ఐఆర్స్ ఏర్పడి అట్లా చేస్తే మనం చెప్పలేం. కానీ ఫస్ట్ సంవత్సరంలోనే ఇంచుమించు అర్థమైపోతుందండి. అప్పుడులోనే లొసుగులు బయటపడిన తర్వాత ఇప్పుడు ప్రయాణం ఎందుకు సాగించారు? ఒకరికొకళ్ళకి నచ్చే కదా. ఏమైనా అవునులే ఏముందిలే తనలో ఏదో ఒక వీక్నెస్. ఇప్పుడు ఏ మనుషులైనా అందరూ దేవుళ్ళు కాదు కదండి. ప్రతి మనిషిలోని ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని ఏదైనా సరే అడ్జస్ట్ అయినంత వరకు ఇలా సాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అడ్జస్ట్ కాలేమో అయ్యే బయటకు వస్తూ ఉంటాయి. సరే, విడిపోయినప్పుడు నిజంగా సెలబ్రిటీ లైఫ్లో ఇదొక్కటి మాత్రం విషయం నాకు బాగా నచ్చిందండి. వాళ్ళు విడిపోయిన తర్వాత ఎవరి విషయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసలు జల్లుకోరు. చాలా గోప్యత పాటిస్తారు. ఎవ్వరికి కూడా చెప్పరు. ఇప్పుడు నేను ఇట్లా నేనే మంచోడిని, ఆమె మంచిది కాదు, లేకపోతే ఆమె కూడా నేనే మంచిదాన్ని, ఆమె మంచిది కాదు సపోజ్ చెప్పుకున్నా ఒరిజినల్ విషయాలు చెప్పుకోవచ్చు కదా, నిజాలు. అలా చెప్పట్లేదు ఎవరు. దానికి మసిబూసి మారేడుకాయ చేసి చెడ్డనిపించినంత మాత్రాన్ని ఏమైపోతుందండి అంటారు. లోకంలో నువ్వు మంచోడు అయ్యారే అనుకుందామండి. దానివల్ల ఏమైనా ఊరిగేది ఉందా? ఏమీ ఒరగదు కదండి. ఏం ఉరుగుద్ది చెప్పుండి. ఇప్పుడు మంచోళ్ళు అనిపించుకున్నంత మాత్రాన ఏం ఉరుగుతుంది? చెడ్డోళ్ళు అనిపించుకున్నంత మాత్రాన ఏం ఉరుగుతుంది? ఇప్పుడు మంచోళ్ళైనా ఒకటే చెడ్డోళ్ళైనా ఒకటే లోకం దృష్టిలో. ఎందుకంటే ఎవరికి చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందులాగా అమ్మో చెడ్డోని తీసి పక్కన పెడదాము వాళ్ళని వెళ్ళేద్దాము అని చెప్పి పాత రోజుల్లో అయితే భయం ఉండేది లోకం దృష్టిలో. ఇప్పుడేంటండి బాబు, ఏ ఎండకా గొడుగు పట్టే రకాలు ఉన్నారండి లోకంలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్ళు ఉన్నారు. ఏం లేదు మనకెందుకు కాస్త టైంపాస్, వీళ్ళ మాటలు విని టైంపాస్, లేదు చూస్తా నవ్వుతూ ఉండటం. ఇప్పుడు ఒక్కొక్కరు చిచ్చులు పెట్టి కూడా ఆనందం పొందే వాళ్ళు ఉన్నారు. కొద్దిగా మంచోళ్ళు అనుకోండి ఎటు చెప్పే ఉన్నారు. అట్లానే కానీ ఇద్దరిని కూర్చోబెట్టి చేసి ఇదిగో ఇది అని చెప్పి ఎవరన్నా చేస్తున్నారా? అయినా ఎవరు సర్దుకోవటానికి ఒప్పుకోవట్లేదండి. ఒకటి
ఈ రోజుల్లో తేడా రాకుండానే ఉండాలి. వచ్చిన తర్వాత ఎవరి మెంటాలిటీలు కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంచుమించు ఏంటంటే ఒక లైఫ్‌కి అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడిపోయి నేను ఇంతే ఉంటా. లేకపోతే నేను చేసిందే నీతి. నేను చేస్తుంది తప్పులు చేస్తా కూడా నేను కరెక్టే చేస్తున్నా అనుకోవటంలోనే వస్తుందండి. ఎవరు నిజం ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. కాబట్టి మనం ఎవరి లైఫ్లోనే దూరి వాళ్ళు విడిపోయారు, వీళ్ళు విడిపోయారు, లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు అనుకోవటంలో మనకేం రాదండి. ఎన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారంటే సడన్గా అప్పుడే పుట్టుండొచ్చు ఆ ప్రాబ్లం. అంతకుముందు లేకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందండి, ఒక ప్రాబ్లం అప్పుడు పుట్టినప్పుడు ఇద్దరు చెరొక అభిప్రాయం చెప్తారు. ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళకి నచ్చదు, ఈమె అభిప్రాయం ఆమెకు నచ్చదు, ఆమె అభిప్రాయం ఈమెకు నచ్చదు. అలాంటప్పుడు ఏమవుతుందండి, రోజు తగాదులు, మనస్పర్ధలు. అప్పుడు అనిపిస్తుంది మనం ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇలాగ అవుతుంది ఏంటి, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం, డివైడ్ అవుతారు. అంతే తప్పితే దానివల్ల ఎప్పటి నుంచో పడి లాస్ట్కి తీసుకుంటారంటే ఉంటారు కొందరు తాగుబోతులు, తాగి కొట్టి చేసి, లేకపోతే పిల్లల కోసం అణిగిపోయి, పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు పెద్ద వరకు ఉండి, పిల్లలు పెద్ద అయినాక పెళ్ళిళ్ళు అయిపోయినాక విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అది వేరే ట్రాక్. కానీ ఇట్లా కూడా ఎప్పుడు వస్తుందో కూడా ఒక విషయం అనేది ఒక ఏకాభిప్రాయానికి రావట్లేదు. నాదే కరెక్ట్ అని అనుకోవటంలోనే ఎక్కడ లేని ఇదన్నీ వస్తున్నాయి. ఇదన్నీ నాకు తెలిసింది, అట్లా మాట్లాడదామని చెప్పి వీడియో చేశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటోనండి నా యూట్యూబ్ ప్రయాణం. నాకేమో ఏంటమ్మా ఇలా నటించడం మీద, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికీ ఇంట్రెస్ట్ పోదు, చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఏదో వీడియోలు చేస్తాను, రోజు చెయ్యొచ్చు, కానీ ఏంటో అశ్రద్ధ అయిపోతుందండి. సరేనండి, అంటే ఇప్పుడు చేస్తున్న వాటికి వ్యూస్ వస్తుంటే బాగా చేయబుద్ది ఇది. ఏదో తక్కువ వస్తాయి, ఎప్పుడో ఒకసారి ఇట్లా బాధ అనిపించినప్పుడు చెయ్యాలనిపిస్తుందండి. ఇప్పుడు ఏదైనా వార్తలు జరిగినప్పుడు ఇట్లా జరుగుతుంది కదా లోకంలో అని నా అభిప్రాయం పంచుకుందాం చేస్తున్నానని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, బాయ్.